హలో ఆస్పిరెంట్స్, తెలుగు మీడియంకి సంబంధించి ర్యాంకులు వస్తాయా రాదా, అసలు ప్రిపరేషన్ సాధ్యమా, మెటీరియల్ ఏంటి అండ్ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని తొలగించాలనే ఒక దృఢ సంకల్పంతో తెలుగు మీడియం విద్యార్థులకి అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్ U3ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు ర్యాంక్ కొట్టే వరకు 100% అన్లిమిటెడ్ సపోర్ట్ సిస్టమ్ని మీకు ఇంటిగ్రేట్ చేసి ఈ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది ఒక స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా. U3 ఈవినింగ్ 6 PM online.kpsdelhi.comలో ఈ పోర్టల్లో స్కాలర్షిప్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. అది రాసి అందులో వచ్చినటువంటి టాప్ 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ గైడెన్స్ సిస్టమ్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిపైన మాకున్నటువంటి అనుభవం ఏంటి, మా చైర్మన్ సార్ ద్వారా తెలుసుకుందాము. కృష్ణ ప్రదీప్ సార్ ఉన్నారు. సార్, తెలుగు మీడియం పట్ల మనం వహిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఏంటి, మెటీరియల్ ఎలా ఉండబోతుంది, మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు మీడియంలో నాకు తెలిసి దేశంలో మనం ఒకళ్ళమే యూపీఎస్సీకి సర్వీస్ ఇచ్చేది. అంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో ఇవ్వాలి, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం ఒకళ్ళమే ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పర్టికులర్గా సీసాట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టడం జరిగిందో తెలుగు మీడియం తోటి సెలక్షన్స్ తగ్గడం జరుగుతుంది. దానికి రీజన్ సీసాట్ ఒకటైతే, రెండవది ఈ టెక్నాలజీ ప్రవేశించడం వల్ల కొంచెం కష్టపడడం అనేది తగ్గింది పబ్లిక్లో. సో ఆ నేపథ్యంలో అభ్యర్థులు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, ఐఏఎస్ సాధించాలనే కళ ఉంటే సరిపోదు. ఆ కళని సాధించుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఎఫర్ట్స్ 100% కాదు, 200% పెడితేనే ఇటువైపు రండి, లేకపోతే అసలు దీని గురించి ఆలోచించకండి. సో ఆ 200% ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి అంటే, మీరు బైలింగ్వల్గా క్లాసులు వినాలి, తర్వాత నోట్స్ తయారు చేసుకోవాలి. అండ్ కొన్ని తెలుగు మీడియంకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు యూపీఎస్సీ కోసమే ప్రత్యేకంగా పోటీ పరీక్షల పుస్తకాలు తయారు చేశారు. అవన్నీ చదవండి. చదవకుండా నాకు ఐఏఎస్ ర్యాంక్ రావాలంటే మాత్రం రాదు, కంపల్సరీగా చదవాల్సిందే. అండ్ వీటన్నిటికీ మించి ప్రతిరోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. కొంత ఎఫర్ట్ మీరు పెట్టాలి. అంటే మేము పెట్టేటటువంటి ఎఫర్ట్కి మీరు అనుబంధంగా దానికి మీ వైపు నుంచి కూడా ఒక 25% ఎఫర్ట్ పెట్టండి. మేము 75% పెడతాం. అప్పుడు కాంప్రహెన్సివ్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సివిల్స్ సాధించడానికి, ఐఏఎస్ సాధించడానికి పర్టికులర్గా అవకాశం ఉంటుంది. తెలుగు మీడియంలో చాలామంది సాధించారు, మీరు దాంట్లో ఒకళ్ళు కావాలి. ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడు కూడా నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని అడగదు. యూపీఎస్సీ అడిగేది ఓన్లీ నీకు సిలబస్ పట్ల అవగాహన ఉందా, దేశానికి సేవ చేయాలనేటటువంటి లక్ష్యం ఉందా, అండ్ అన్నిటికీ మించి ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. తప్ప భాష కాదు. కేవలం లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్నటువంటి ఎఫర్ట్స్, ఈ రెండింటినీ మాత్రమే యూపీఎస్సీ చూస్తుంది తప్ప భాషను మాత్రం కాదు. కాబట్టి భాష, నువ్వు ఏ భాషలోనే ఎగ్జామ్ రాయి, వాళ్ళు నీ భాష ఆ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి తయారు చేసిన కీ ఏదైతే ఉంటుందో ఆ కీకి అనుగుణంగా నీ ఆన్సర్ ఫిట్ అవుతుందో లేదో చూస్తారు తప్ప నువ్వు తెలుగులో రాసావా ఇంగ్లీష్లో రాసావా అనేది మా సమస్య కాదు. కాబట్టి వీటన్నిటికీ కావాల్సినటువంటి పర్ఫెక్ట్ సపోర్టు, 200% సపోర్టు 21st సెంచరీ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ద్రోణాచార్యులు మేము రెడీగా ఉన్నాం, అర్జునులు మీరు రావడమే లేట్. కాబట్టి దీని నేపథ్యంలో యూపీఎస్సీ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తెలుగు మీడియం బ్యాచ్లు కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. తెలుగు మీడియంకి ఏ రకమైన సపోర్ట్ మన నుంచి ఇవ్వబోతున్నాం అనేది కూడా మనం ఒకసారి చెప్దాం సార్. అంటే తెలుగు మీడియంకి మేజర్గా మెటీరియల్ డెప్త్ ఉంది. ఈసారి చాలా అక్యురేట్గా కోర్ కంపోనెంట్స్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్కి కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్గా మెయిన్స్ ఓరియంటెడ్గా మెటీరియల్ డెవలప్ చేసాం ఈసారి తెలుగు మీడియం విద్యార్థులు. దీంతోపాటు ఇంగ్లీష్ మెటీరియల్ని కూడా ఏదైతే మనం ప్రొవైడ్ చేసి స్టాండర్డ్ బుక్స్ అని చెప్తామో అది క్లాస్లో బైలింగ్వల్గా అది చెప్తుంటారు ఫ్యాకల్టీస్. ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీని నేర్చుకుంటూ ఈ మనం ఇచ్చిన తెలుగు మీడియం బుక్స్ చదవాలి. అంటే ఇంగ్లీష్ మెటీరియల్ రిఫర్ చేయాలి, ఫ్యాకల్టీస్ చెప్తున్న ఇంగ్లీష్ టాప్ టెర్మినాలజీని వాళ్ళు రాసుకోవాలి, దీంతోపాటు మనం ఇచ్చిన మెటీరియల్ చదవాలి. ఇది 200% ఎఫర్ట్. అంటే అది చేస్తూ మనం పెట్టే టెస్టులు ఒక్కటి కూడా మిస్ చేయకుండా రాయాలి. అసలు తెలుగు మీడియం విద్యార్థుల్లో మనం రీసెంట్గా గ్రూప్ 1 చూసినా, యూపీఎస్సీకి చూసినా 15కు 15 ప్రశ్నలు అండ్ 20కి 20 ప్రశ్నలు రావడం అనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది సార్. రాయడం అనేది ఛాలెంజ్ అయింది, నెంబర్ ఫుల్ఫిల్ చేయడం. ఎందుకని ప్రత్యేకంగా తెలుగు మీడియం ఒక్క భాషకే వచ్చిన సమస్య కాదు ఇది.
యూపీఎస్సీ హ్యాస్ టు రీథింక్, మరి యూపీఎస్సీ రీథింక్ చేయాలి, రీఫార్మ్ చేయాలనేది సెకండ్ పాయింట్. అది ఇప్పుడు మన చేతుల్లో మన విద్యుత్ ధర్మం, మన కర్తవ్యం. ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎలా మనం సంసిద్ధులు చేయాలనేదే మన లక్ష్యం. ఈ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనే రీఫర్మేషన్ మనం ఎలాగో ఆలోచించలేము. ఈ రిఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యార్థి రాయాలి అంటే న్యాచురల్గా తక్కువ టైం పడుతుంది. సంయుక్త ద్విత్వాక్షరాలతో తెలుగు రాస్తున్నప్పుడు పట్టే సమయం, పోటీ పడేటువంటి వేగం, ఈ రెండు సమానం కాదు ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే. నాట్ ఓన్లీ తెలుగు మీడియం, కన్నడ మీడియం అయినా, తమిళ మీడియం అయినా, హిందీ మీడియం అయినా ప్రతి అక్షరానికి పెన్ను ఎత్తి దించాలి. అది ఇంగ్లీష్కి, తెలుగు, ఇతర భాషలకి ఉన్నటువంటి వ్యత్యాసం. దాన్ని మనం గమనించి దానికి తగ్గట్టుగా మనము ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఆ టార్గెట్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ మిగతా వాళ్ళకన్నా మనకు ఒక మెట్టు ఎక్కువ ఉందంటే మనం ఇంకొక మెట్టు ఎక్కువ ఉన్నట్టే అర్థం. అంటే భరించేవాడికే సవాళ్ళు ఎక్కువ. ఆ భరించే శక్తి సామర్థ్యం నీలో ఉంది అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఫీల్ అవుతావో అలా ఫీల్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. దానిలో నువ్వు ఎవరిని నిందించకూడదు. ఎందుకంటే ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏ రంగంలో అయినా సవాళ్ళు ఉంటాయని అందరికీ తెలుసు. సివిల్ సర్వీసెస్ అనేది దానికి అతీతం కాదు. ఇప్పుడు నేను సూపర్ స్టార్ అవ్వాలన్నా ఒక డికేడ్ కష్టపడాలి, ఒక గొప్ప వ్యాపారవేత్త అవ్వాలన్నా ఒక డికేడ్ కష్టపడాలి, మీలాగా ఇంత పెద్ద వ్యవస్థని నిర్మించాలన్నా, ఒక వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెందాలన్నా 2 దశాబ్దాల కష్టం ఉంది మీది. ఇలాంటి స్థాయిలోకి రావాలంటే కష్టం ఉంటుంది. ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా కష్టపడాలి, ఒక ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్నా, ఐపీఎల్ సాధించాలన్నా విరాట్ కోహ్లీకి 18 ఏళ్ళు పట్టింది. అంత పెద్ద ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్, నెంబర్ 1 స్థానంలో చాలాసార్లు నిలబడ్డవాడు కూడా. అంటే కష్టం లేకుండా నీకు షార్ట్ టర్మ్ ఇన్స్టా సొల్యూషన్స్, ఇన్స్టా జనరేషన్కి రావాలంటే కష్టం. ఈ ఇన్స్టా జనరేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఈ క్యాంపస్కి వచ్చావంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయి. మెటీరియల్ ఇస్తారు, చదువు. క్లాస్ చెప్తారు, నోట్స్ రాసుకో. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వీకెండ్ టెస్ట్ పెడతారు. ఇచ్చిన మెటీరియల్లో ఉన్న సిలబస్సే చదువుకొని వచ్చి టెస్టులు రాయి. టెస్ట్లో మేము ఇచ్చే క్వశ్చన్ మెటీరియల్లో ఉన్నది ఇవ్వం, క్లాస్లో చెప్పింది ఇవ్వం క్వశ్చన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చదివిన వాటిల్లో నుంచే ట్విస్ట్ చేసి నువ్వు చదవలేదేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేసి నిన్ను బోల్తా కొట్టించడమే ఎగ్జామ్ లక్ష్యం. అంతే కదా సార్. చదివిన దాంట్లో నుంచి ఇవ్వడానికి ఇదేమైనా అకాడమిక్ సిలబస్ సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చి బట్టి కొట్టమనడానికి. సో ఏదైతే క్లాస్లో చెప్తామో వాటిల్లో నుంచి క్వశ్చన్స్ రాకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అప్పుడే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఫిల్టరేషన్ ఉంటుంది. ఫిల్టరేషన్ ద్వారానే ఎక్స్క్లూజన్ జరుగుతుంది. ఎక్స్క్లూజన్ జరిగి కొంతమందే బెటర్ అవుట్కమ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం, కొంతమందిని సెలెక్ట్ చేసి. సో ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్కి తగ్గట్టుగానే మన టెస్టులు కూడా టఫ్గా పెడతాం, అది అన్ప్రెడిక్టబుల్గా పెడతాం. చదివిన ఏరియాస్లో నువ్వు నీ లాజిక్ని యూజ్ చేసి, నీ తర్కాన్ని, నీకున్నటువంటి ఆసక్తిని, అక్కడ ఉన్నటువంటి ఇంట్యూషన్ని యూజ్ చేసి ఆన్సర్ చేయగలగాలి. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈ రెండు ఉండాలి. మెయిన్స్లో ప్రెజెంటేషన్ ఉండాలి, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఈ రెండు ఉండేటట్టుగా జాగ్రత్తగా ట్రైన్ చేస్తాం. సో దీనికి తెలుగు మీడియం విద్యార్థులు సిద్ధపడి ఒక 2 ఏళ్ల సమయాన్ని వెచ్చించడానికి సిద్ధపడి రావాలి. ఇది కదా సార్, ఇది. సో మేమంతా హానెస్ట్గా చెప్తున్నాం. ఏది చెప్పినా కూడా ప్రయత్నం చేయాల్సింది నీవు. దానికి తగ్గ 100కి 200% సపోర్ట్ మేము ఎలాగ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మెటీరియల్ తెలుగులో ఇస్తాం, డైనమిక్స్, కాంటెంపరీ ఇష్యూస్ని నీకు బైలింగ్వల్గా టీచ్ చేస్తుంటారు. నోట్స్ రాసుకుంటూ, టెస్ట్ రాస్తూ, ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ 2 years ఎఫర్ట్ పెడతాం. ఎందుకు రాదో చూద్దాం. అది. అండ్ తెలుగు మీడియంలో 500 మార్కులు గ్యారంటీగా మీరు సాధించుకోవడానికి కావాల్సిన ఆప్షనల్ సపోర్ట్ కూడా మేము ఇస్తున్నాం. పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్, ఈ రెండు ఉన్నాయి మీకు ఆప్షన్స్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా కేపీసీఆర్ బైలింగ్వల్గా తీసుకెళ్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకి అది చాలా హెల్ప్ అవుతుంది. అది ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఆ మెటీరియల్ మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంగ్లీష్ హ్యాండ్అవుట్ ఇస్తే మీరు దాన్ని తెలుగులో రాసుకొని తీసుకొస్తే సార్ పర్సనల్గా కూర్చొని గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదొక తెలుగు మీడియం అభ్యర్థికి అదొక బెనిఫిట్ ఉంది. అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ నేను ఈసారి ప్రత్యేకంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మన ఇద్దరం కలిసి ఈ ఎఫర్ట్ పెడదాం సార్ తెలుగు మీడియంకి. కాకపోతే ఈ ఎఫర్ట్ మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఒక 2-3 years కన్సిస్టెంట్గా జరగాలి. అందుకే అన్లిమిటెడ్ సపోర్ట్ అన్నాం. ఒక్కసారి స్టూడెంట్ ఫీ పే చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ క్లాసులు వినాలన్నా వింటాడు, ఆ పై ఇయర్ వినాలన్నా వింటాడు, టెస్టులు రాయాలన్నా రాస్తాడు. తను ర్యాంకు కొట్టే వరకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా మన సపోర్ట్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకి ఈ బెనిఫిట్ ఉంది. సో కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు మీరు ఆప్షనల్ పొలిటికల్ పిఎస్ఐఆర్ కానీ తర్వాత తెలుగు లిటరేచర్ కానీ రెండిట్లో ఏది పెట్టుకున్నా మీకు 200% దానికి న్యాయం చేసే బాధ్యత మాది.